ముల్లంగిని చాలామంది ఉత్తిదే తినేస్తారు, కానీ ఒక్కసారి ఈ చట్నీ చేసి చూడండి. అన్నంలోకి, చపాతీ, ఇడ్లీ, దోశ ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. ఈ పీలర్ వచ్చేసి రొటేటెడ్ పీలర్ అండి. దీనికి రౌండ్గా 2-3 రకాలుగా బ్లేడ్స్ అయితే ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది, రీసెంట్గా తీసుకున్నాను. మనం చాలా రకాలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలాగా. నేనైతే ఈసారి దాన్ని యూజ్ చేసుకొని ఈ ముల్లంగి పచ్చడి అయితే చేస్తున్నాను. స్లైసెస్ లాగా అయితే చీల్చుకున్నాను ముల్లంగిని. తర్వాత ఉల్లిపాయని కట్ చేసుకొని, కారంకి సరిపడా పచ్చిమిర్చి తీసేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి అందులోకి కారంకి సరిపడా పచ్చిమిర్చి, కొంచెం నూనె వేసేసుకొని పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ ఒకలాగుంటుంది, ఎండుమిర్చి వేసుకుంటే ఒకలాగుంటుంది. మీకు నచ్చినవి వేసుకోవచ్చు. నేనైతే ఈసారి పచ్చిమిర్చి కాంబినేషన్తో చేస్తున్నాను. చూసారు కదా ఎంత చల్లగా వచ్చినాయో కదా పీలర్తో. ఇలా చాలా బాగా వస్తుంది. మనకు సలాడ్ లాగా చేసుకుని తినే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని నూనె వేసేసి బాగా మగ్గించుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోండి. తొందరగా మగ్గిపోతుంది. అలాగే మనం ఇది స్లైసెస్ లాగా కట్ చేసాం కాబట్టి ముల్లంగిని చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. వెల్లిపాయ రేకల్ని కూడా వేసేసుకొని కొంచెం నిమ్మకాయ సైజంతా చింతపండు వేసేసుకొని మిక్సీ జార్లో వేసేసి నీళ్ళేమీ వేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలి. లైట్గా మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కోర్సుగా వచ్చేలాగా చూసుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే. ఉప్పు వేసింటాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. నేనైతే ఫ్లోలో అలా కొంచెం ఎక్కువ వేసేసాను, కొంచెం సాల్ట్ ఎక్కువే అనిపించింది. ఇంకా నేనైతే పోపేమి వేయలేదు, కావాలంటే వేసుకోవచ్చు. వేడి వేడి అన్నంకి కాంబినేషన్గా టేస్ట్ అయితే సూపర్ ఉండింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగ అనిపించిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో కలుద్దాం. బాయ్.